వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావుకు మద్దతుగా సిరిసిల్లలో న్యాయవాదుల బైక్ ర్యాలీ. టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ బుర్ర రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బార్ అసోసియేషన్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో దాదాపు 50 మంది అడ్వకేట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుర్ర రవితేజ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని లిఖితిద్దామని కుట్ర చేస్తున్నారని, ప్రజాస్వామ్యవాదులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాజేందర్ రావుని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. అడ్వకేట్ వేణుగోపాల్ కృష్ణలతో పాటు బైక్ ర్యాలీని విజయవంతం చేయడంలో కృషి చేసిన కార్యక్రమ నిర్వాహకులు వెంకట్రెడ్డి, వివేక్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ షారుఖ్, భానుప్రకాష్, ప్రశాంత్, నరేష్, బాబు, రాజేష్, దేవరాజు, భగవాన్, శేఖర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. పార్లమెంట్లో 2/3 స్పెషల్ మెజారిటీతో బిల్లు పాస్ చేస్తే రాజ్యాంగంలో ఉన్న అమెండ్మెంట్స్తో పాటు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి రాజ్యసభలో ఆల్రెడీ 2/3 మెజారిటీ సీట్లు ఉన్న బీజేపీ పార్టీ అధికారిక పాలనను వచ్చే తరంలో ఎన్నికలు లేకుండా చేసే కుట్ర చేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని రాజ్యాంగం చేసి మనని 200 సంవత్సరాల వెనక్కి నెట్టేయాలని చూస్తూ ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో న్యాయవాదులమంతా కలిసి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కరీంనగర్ పార్లమెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరందరూ చేతి గుర్తు కొట్టేసి అఖండ మెజారిటీతో రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన బార్ అసోసియేషన్, ఇక్కడ వేములవాడ మరియు సిరిసిల్ల బార్ అసోసియేషన్ అడ్వకేట్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎలా ఉన్నారు సార్? పోనీ